మోషే ఆఖరికి అటు ఫరో ఇంట్లోనూ లేడు, ఇటు తన ప్రజలను విడిపించలేదు. మరేమయ్యాడు? తను తొందరపడి చేసినటువంటి నరహత్య వల్ల ఫరో చంపేస్తాడు అనే భయంతో దేశాన్ని బహిష్కరించి దూరంగా పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరితో ఉన్నాడు? ఎంతకాలం ఉన్నాడు? ఏ పని చేసి బ్రతికాడు? ఎలా బ్రతికాడు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు వచ్చే ఆదివారం. ఏ స్థితిలో మోషే ఉన్నప్పుడు దేవుడు కనుగొన్నాడు? ఏ స్థితిలో నుండి మోషేను దేవుడు లేవనెత్తి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి దేవుడు సిద్ధపరిచాడు? ఇదంతా కూడా వచ్చే ఆదివారం మీరు కళ్ళరా చూడబోతున్నారు. నంబూర్ కల్వరి టెంపుల్లో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, రెండో ఆరాధన 10 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. మన కల్వరి టెంపుల్ నంబూర్ లో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ రాక కొరకు ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్.